మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియో. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ షాపింగ్ మీకు అయితే చూపించబోతున్నాను. ఎప్పుడైనా బై వన్ గెట్ వన్ ఆఫర్ చూసుంటాం, కానీ ఈసారి ఇక్కడ బై వన్ గెట్ టు ఫ్రీ ఆఫర్ అనమాట. అండ్ ఎక్కడ అనుకుంటున్నారా, బ్రాండ్ ఫ్యాక్టరీ అనమాట వైజాగ్లో. ఇప్పుడు దాన్ని ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని కూడా మార్చారు, నేమ్ అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందు బ్రాండ్ ఫ్యాక్టరీ అని ఉండేది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బై వన్ గెట్ టూ ఫ్రీ అనే సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయి. లైక్ ట్రెండ్స్లో ఇలాంటి స్టోర్స్లో, ప్యాంటలూన్స్లో ఇలాంటి స్టోర్స్లో ఏ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. ఫ్యూజన్, లివా, డెనిమాక్స్, ఇంకా రకరకాల బ్రాండ్స్ మనకి అక్కడ ఏ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నింటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కంప్లీట్ స్టోర్ పైన కూడా మనకి బై వన్ గెట్ టూ ఆఫ్ అనే సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. అంటే ఒక 500 రూపీస్ కుర్తీ మనం చూసినట్టయితే కనుక 500కి 3 కుర్తీస్ తీసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రైస్లో తీసుకునేటప్పుడు మనకి 500కి 3 కుర్తీస్ తీసుకోవచ్చు. ఏదైనా ఏ ప్రైస్ అయినా సంబంధం లేదు, 1000 రూపీస్ ఉన్నా ఏదైనా సేమ్ ప్రైస్ అయితే మనకి 3 కుర్తీస్ తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు, మనం డిఫరెంట్ ప్రైసెస్లో తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి ప్రతి ఐటమ్ పైన 66% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో 66% అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి బేసిక్ రేంజ్ నుంచి అంటే 500 నుంచి కూడా కుర్తీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. 500కి 3 కుర్తీస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది చాలా బిగ్ సేల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు సేల్ పెడుతూ ఉంటారు, కానీ ఇంత పెద్ద సేల్ నేను ఎప్పుడూ చూడలేదు. లైక్ బై వన్ గెట్ టూ ఆఫ్ అంటే ఎవరికైనా అది చాలా షాకింగ్ అని అనిపిస్తుంది కదా. అండ్ ఇలాంటి కోట్ ప్యాటర్న్ కుర్తీస్ అన్నీ కూడా మనకి 1500కి ఉంటుందన్నమాట. 1500, 1600 ఆ ప్రైస్లో ఉంటుంది. అండ్ అదే ప్రైస్కి మనం 3 కుర్తీస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అదే ప్రైస్లో తీసుకోలేకపోయినా మీకు ఏ కుర్తీస్ నచ్చితే ఆ కుర్తీస్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఐ మీన్ కుర్తీస్ మాత్రమే కాదు, మనకి ఏ ఐటమ్ నచ్చినా ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి మనం సేమ్ ప్రైస్లో తీసుకోలేకపోతే మిగతా రెండు, అప్పుడు దాని ప్రైస్ మనకి 66%కి రెడ్యూస్ అవుతుందన్నమాట. చాలా బాగుంది కదా డీల్. ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఆసమ్ ఉంది. అండ్ మోడల్స్, ప్యాటర్న్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇటువంటి డీల్స్ మిస్ అవ్వాలనుకోలేదు. ఇంకా ఏంటంటే కేజీ సేల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా ఎక్కువ బ్రాండెడ్ ఐటమ్స్, వెస్ట్రన్ వేర్ చాలా ఎక్కువ తీసేసుకున్నాను. అసలు ఈ సేల్ ఈ ప్రైసింగ్లో లేకపోతే అసలు తీసుకునే ఉద్దేశం లేదనమాట. కాకపోతే ఇక్కడ ఈ ప్రైస్కి మళ్ళీ రాదేమో, ఇంకా తీసేసుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే తీసుకుందామని చూస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి 3 కుర్తీస్ కావాలి, నాతో పాటు అక్క వాళ్ళకి కూడా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. అందరికీ ఒకే ప్రైస్ రేంజ్లో వీలైతే తీసుకుందాము అని చూసుకుంటున్నాను. మనకి ఒక్కొక్కసారి అనుకున్నవి అనుకున్నట్టుగా సెట్ అవుతాయి, కాకపోతే ఒక్కోసారి సెట్ కాదనమాట. ఫైనలీ అసలు మాకేమైందో అనేది కూడా చూడండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి వెతుకుతున్న ఐటమ్ ఏంటంటే లెగ్గింగ్స్ కోసం వెతుకుతున్నాను అనమాట. లైక్ నార్మల్ లెగ్గింగ్స్ కాదు, షిమ్మర్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, షిమ్మర్ లెగ్గింగ్స్ బ్రాండెడ్లో ఉంటాయి. సో వాటి కోసం వెతుకుతున్నాను. అవి దొరకలేదనమాట. అవి కంప్లీట్గా స్టోర్లో స్టాక్ అవుట్ అయిపోయాయంట, అవి మాత్రం లేవు. అండ్ ఇక్కడ మనకి స్కర్ట్ ప్యాటర్న్స్, కుర్తీస్, 3 పీస్ సెట్, 2 పీస్ సెట్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ పైన కూడా మనకి అన్ని ఐటమ్స్ పైన సేల్ ఉంది. కాకపోతే అన్ని రకాల ఐటమ్స్ బ్రాండెడ్లో ఉన్నాయన్నమాట. సో చాలా చాలా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూడండి, మనకి లాంగ్ ఫ్రాక్స్ జనరల్గా బ్రాండెడ్లో ఇటువంటి లాంగ్ ఫ్రాక్స్ చూడటం తక్కువ చూస్తాం కదా. సో ఇక్కడ బ్రాండెడ్లోనే ఇటువంటి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ప్రైస్ కూడా బాగానే ఉంది అనిపించింది. అన్నీ కూడా అంటే నార్మల్గా మనం ఒకటి 1500 కొంటాము, కానీ అదే ఇప్పుడు తీసుకుంటే మనకి 500 పడుతుందన్నమాట ఈచ్ వన్. చూడండి, మనకి కంప్లీట్ కుర్తీ సెట్ అనమాట. ఒక్కొక్కటి ఆవాస బ్రాండ్ ఉంది, ఒక్కొక్కటి ఫ్యూజన్ బ్రాండ్, ఇలా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మనకి 2000 పడుతున్నాయి. ఇవి 2000 అంటే మనకి 700 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది కదా. కంప్లీట్ కుర్తీ సెట్, కుర్తీ ప్యాంట్ విత్ దుపట్టా అనమాట. సో నేను ఈ కుర్తీ ప్యాంట్ దుపట్టా సెట్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే, నేనైతే కుర్తీసే తీసుకున్నాను, బట్ ఇది నేను సెట్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే, మనకి బ్రాండెడ్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే నాకు బేసిక్గా ఒక ప్రాబ్లం అవుతుంది ఏంటంటే, మనకి టాప్ వచ్చేసి మీడియం సైజ్ సరిపోతుంది, కానీ అదే మీడియం సైజు ప్యాంట్ వచ్చేస్తే మనకి కొంచెం పట్టినట్టుగా ఉంటుంది అనమాట, కొంచెం ఫిట్గా ఉంటుంది, అది ఇబ్బందిగా అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పి లార్జ్ సైజ్ తీసుకుంటే కుర్తీ మనకి లూజ్ అయిపోతుంది అనమాట. ప్యాంట్ వచ్చేసి కరెక్ట్గా ఉన్న కుర్తీ లూజ్ అయిపోద్ది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు వస్తూ ఉంటుంది. అందుకే కుర్తీ సెట్ తీసుకోవడానికి ఆలోచిస్తాను, మ్యాక్స్ లెగ్గిన్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట.
క్వాలిటీ అయితే చాలా బాగుంది తెలుసా. మనకి కుర్తీ సెట్ అనమాట ఇది, ప్యాంట్ విత్ టాప్ కంప్లీట్ సెట్. ఇది కూడా 1500 అలా పడుతుంది అనుకుంటా, 1500 2200 నాకు కరెక్ట్గా గుర్తులేదు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ అందులో 3 సెట్స్ 3 కంప్లీట్గా తీసుకుందామని ఆలోచించి నేనైతే ఆగాను అనమాట. సో ఇక్కడ మనకి ఇవి చూడండి, ఇవి వచ్చేసి మనకి క్రాప్ టాప్స్ లాగా ఉన్నాయన్నమాట. మనం ఎథ్నిక్ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు, ప్లాజోస్ పైన యూస్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా మనం స్టైల్ చేసుకోవచ్చు. తీసుకునేటప్పుడే ఆలోచించాలి, స్టైలింగ్ అనేది మన ఇష్టం అనమాట. సో ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉంది తెలుసా. ఇంత కంప్లీట్ స్టాక్ పైన ఇంత పెద్ద ఆఫర్ నాకు అసలు భలే అనిపించింది. యాక్చువల్గా అయితే నేను ఇంతకుముందే ఒక షాపింగ్, చాలా ఎక్కువ షాపింగే చేసేసాను, ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టాను కదా. సో నేను కేజీ సేల్లో ఇంకా షాపింగ్ అయితే బాగా చేశాను అనమాట. సో ఇంకా అక్కడ ఎక్కువ ఖర్చు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ తీసుకోవాలా వద్దా అన్నట్టుగా ఆలోచించి కొంచెం ఆగాను అనమాట. లేదంటే ఇక్కడ షాపింగ్ చాలా వరకు చేసేదాన్ని. అండ్ ఇంకా నేను ఇందాక చూపించిన ఆ కౌంటర్లో మాత్రం మనకి 50% సేల్ ఉందన్నమాట. ఆ సేల్ కేవలం ఆ ఒక్క కౌంటర్లోనే పెట్టారనమాట, 50% ఆఫ్ అని చెప్పేసి. ఎందుకంటే అది కొంచెం ఫ్రెష్ స్టాక్ అనమాట. ఎందుకంటే ఇందాక చూపించాను కదా మస్లిన్ ఫ్యాబ్రిక్, సో అదే సేమ్ కుర్తీ సెట్ అక్కడ చూస్తే మనకి 50%, అదే ఇక్కడ చూస్తే మనకి అంటే లైక్ బై 1 get 2 ఆఫర్ అనమాట. సో చాలా షాకింగ్ అనిపించింది. సేమ్ అదే వచ్చింది. మనం అక్కడ తీసుకోవాలనుకుంటే మనకి 1000 or 1100 పడుతుంది, ఇక్కడ అయితే మనకి 700 అలా పడుతుంది అనమాట. సో ఇలాంటి చాలా కుర్తీస్ ఉన్నాయి, చాలా కలెక్షనే ఉంది. ఆ ఒక్క కౌంటరే 50% తప్ప మిగతా స్టోర్ అంతా కూడా మనకి బై 1 get 2 ఆఫ్ సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ప్లాజోస్ కావాలన్నా, దుపటాస్ కావాలన్నా, కంప్లీట్ సెట్ కావాలన్నా, కుర్తీస్ కావాలన్నా 300 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి 303 కుర్తీస్ కూడా తీసుకోవచ్చు, 300 కుర్తీస్ కూడా అక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో ఇంకా చాలా కలెక్షనే ఉంది. అండ్ నేనైతే నా షాపింగ్ మొత్తం వెతికి ఏం తీసుకోవాలో కూడా నాకు బుర్ర పిచ్చిలా అనిపించింది, ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. అండ్ ఫైనల్లీ వెస్ట్రన్లో తీసుకోవాలా, లైక్ ఫ్రాక్ మోడల్స్ తీసుకోవాలా, లాంగ్ ఫ్రాక్స్ తీసుకోవాలా, లేదంటే జెగ్గింగ్స్ లాగా తీసుకోవాలా, ఏం తీసుకోవాలి అని చెప్పి ఏదో ఒకటి తీసుకుందామని అయితే ఆలోచిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు నచ్చింది. ఇది మనకి కంప్లీట్గా టాప్ అండ్ బాటమ్ కుర్తా సెట్ అనమాట. సో చూడటానికి చాలా బాగుంది. చూడండి మనకి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది. ఈ కంప్లీట్ సెట్ మనకి 700 పడుతుంది అనమాట. సో చాలా రీజనబుల్ కదా, క్లాత్ మెటీరియల్ అంతా చాలా బాగుంది. అండ్ నేను కొన్ని ఐటమ్స్ అయితే పిక్ చేసుకొని ఫైనల్లీ ట్రయల్ రూమ్కి అయితే వచ్చేసాను. తీసుకురావడం అయితే 3 ఐటమ్స్ ట్రై చేద్దామని చెప్పి నేను 3 ఐటమ్స్తో ట్రయల్ రూమ్కి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ వచ్చేసి ట్రై చేసింది ఇదనమాట. ఇది వచ్చేసి మనకి ఒక ఫ్యూజన్ బ్రాండెడ్ కుర్తీ. సో కుర్తీ వచ్చేసి మంచి షైనింగ్తో మస్లిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందని, మస్లిన్ కూడా కాదు, ఇది ఒక మంచి క్రేప్ లాగా, షైనీ క్రేప్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్. చాలా చాలా బాగుంది. అండ్ ఇది నాకు కంప్లీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ కూడా అయిపోయింది అనమాట. లెంగ్త్ కానీ ఫిట్ వైజ్ అంతా కూడా బాగుంది. అండ్ ఇది ఇంకొక కుర్తీ అనమాట. ఇది కొంచెం లూజ్ అయింది ఎందుకంటే ఇది మీడియం సైజ్ అనమాట, కాబట్టి నాకు కొంచెం లూజ్ అయింది. ఆడవాళ్ళకి ఇంకొక పెద్ద పని ఏంటంటే మనం ట్రై చేసిన తర్వాత వెంటనే చేంజ్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సెకండ్ ఒపీనియన్ కావాలి మనకు, అది నచ్చినా కూడా. అండ్ బయటకు వెళ్ళి ఇంకా మా వారికి అన్నీ చూపిస్తూ ఓకే ఒపీనియన్ తీసుకొని లోపలికి వచ్చి ఓకే బాగుంది అన్న తర్వాత ఇంకొక 2-3 సార్లు అయితే చూసుకుంటాను అనమాట. సో మీరు ఇంతేనా అయితే కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇది ఇంకొక కుర్తీ అనమాట. ఇది కొంచెం ఫిట్గా అయింది, చాలా టైట్ అనిపించింది నాకు. సో అందుకని ఇది తీసుకోకూడదు అనిపించింది, బట్ అది కూడా బాగుంది చూడండి, కాకపోతే కొంచెం ఫిట్ అయిందనమాట. అండ్ ఫైనల్లీ ఏది తీసుకోవాలా అని ఆలోచిస్తూ కంప్లీట్గా మొత్తానికి నేనైతే ఈ కుర్తీస్ షాపింగ్ అయితే చేశాను అనమాట. ఏదో ఒక కుర్తీ అయినా తీసుకోవాలి అని చెప్పి ట్రయల్ రూమ్కి 3 కుర్తీస్ తీసుకొచ్చాను అనమాట. అండ్ మొత్తానికి నేను 2 కుర్తీస్ అయితే పర్చేస్ చేస్తున్నాను అనమాట. ఒకటే అనుకున్నాను కానీ 2 కుర్తీస్ వరకు వచ్చాను. సో ఇదనమాట నా కంప్లీట్ షాపింగ్ అయితే. సో మీకు ఎలా అనిపించింది అండ్ నేను ఏం తీసుకున్నా తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ బిల్లింగ్ చేసేసుకుంటున్నాము. బిల్లింగ్ చేసిన దగ్గర ఏంటంటే మనకి ఈ ఆఫర్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఆఫర్ ఉందన్నమాట. మనం 2500 షాపింగ్ చేస్తే మనకి జస్ట్ 500 రూపీస్కి డిన్నర్ సెట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది ఇంకొక ఆఫర్. సో మొత్తానికి ఇది వాటి వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. బాయ్ గాయ్స్.